ఆర్ మెహర్ బాబా కీ జై. ద జాయిస్ పాత్. బాబా గురించినటువంటి అనేక విషయాలు తనకి గుర్తున్నవి, అలాగే తన జీవితంలో జరిగినటువంటి అనేక విషయాలు మండలి హాల్‌లో బాబా ప్రేమికులతో పంచుకున్నటువంటి అనేక సంఘటనల్ని మనం చదువుకుంటూ ఉన్నాము. నిన్నటి రోజున జిమ్ రీవ్స్ అనేటటువంటి ఒక గాయకుని యొక్క గానాన్ని గురించి బాబా ఎంతో సంతోషించేవారు. ఎంతో రిలాక్స్‌గా ఫీల్ అయ్యేవారు. ఆయన విశ్వకార్యం ఆ భారం నుండి తగ్గించుకునేందుకు ఈ ఆయన ఆహ్, తన భారాన్ని తగ్గించుకునేందుకు ఇలాంటి రికార్డ్స్ వింటూ ఉండేవారు. మణి కూడా ఎంతో జాగ్రత్తగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు రికార్డ్స్‌ని ప్లే చేస్తూ ఉండేది. అలా ప్రతి ఒక్కరూ బాబా మీదే దృష్టి కేంద్రీకరించి ఉండేవారు. మండలి వారంతా కూడా. ఎందుకు తొలి రోజుల నుండి కూడా. అంటే ఆయన అసంతృప్తిగా ఉండకూడదు. ఆయన సంతోషింపజేయాలి అనే ఉద్దేశంతో మండలి వారిలో ప్రతి ఒక్కరూ కూడా అలా కృషి చేసేవారు. ఎంతో అప్రమత్తంగా ఉండేవారు. ఆయనకి విధేయులై ఉండేవారు. ఏమాత్రము తూచా తప్పకుండా ఆయన ఆదేశాన్ని పాటిస్తూ ఉండేవారు. అలాగే ఈరోజు డాక్టర్ గోహెర్ అండ్ డాక్టర్ గ్రాంట్ వీళ్ళ గురించినటువంటి విషయాలు చెప్తోంది మణి. మండలి వారందరికీ కూడా చివరి దశకంలో ముఖ్యమైనదేమిటంటే బాబా ఆరోగ్యం. బాబా ఆరోగ్యం పైనే అందరి దృష్టి ఉండేది. పాపం గోహెర్ దాని గురించి చాలా కంగారు పడుతూ ఉండేది. మనకందరికీ తెలుసు గోహెర్ బాబా అనుమతితో డాక్టర్ కోర్సును పూర్తి చేసి బాబా మండలి వారితో అంటే స్త్రీ మండలితో చేరిపోయింది. మొదట్లో ఎవరైనా వృత్తి విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ముఖ్యంగా డాక్టర్లు, వాళ్ళ యొక్క వాళ్ళు చదువుకున్నదంతా కూడా వెంటనే ప్రాక్టికల్‌గా వాళ్ళు అనేక మందికి సేవ చేయాలని, లేపోతే రోగాలు నయం చేయాలని, ఇలా వాళ్ళకి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. అలాగే డాక్టర్ గోహెర్ కూడా బాబా స్త్రీ మండలిలో జేరిపోయిన తర్వాత ఎప్పుడు కూడా అంటే ఎందుకొచ్చింది? బాబా కోసమే వచ్చింది. అంటే బాబాకు సేవ చేయడానికి, బాబా అనారోగ్యం గురించి తెలుసుకుంటూ, అనేక విధాలుగా ఆయనకు సేవ చేయడానికే వచ్చింది. కానీ హ్మ్. మీ అందరికీ గుర్తుంది గదా! ఆహ్, రాగానే నిజానికి ఆవిడ ఎంతో పూర్తి ఉత్సాహంతో, ఆతృతగా బాబాకు సేవ చేయబోతున్నాను అనేటటువంటి కొంచెం గర్వంతో కూడా వచ్చింది. కానీ ఆయన మరి బాబా ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆయనే నిజానికి మా గొప్ప డాక్టర్. ఎవరికి అంటే మనసుల మీద పనిచేసి, ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆయనకి తెలుసున్నట్లుగా ఇంకెవరికీ తెలీదు. అలా ఆమె యొక్క అంటే డాక్టర్‌ని అనేటటువంటి ఆ భావన నుండి ఆమెను దూరం చెయ్యడానికి బాబా ఏం చేశారు అంటే రాగానే ఆమెకు బాతుల సంరక్షణను అప్పగించారు. ఒక డాక్టర్ అయ్యుండి బాతుల్ని సంరక్షించడం ఏమిటి? మెహరాజాద్‌లో బాతుల కోసం కొలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే కోళ్ళను పెంచేవారు. ఈ బాతులు సంరక్షణ బాధ్యత గోహెర్‌కివ్వగానే నిజానికి ఆశ్చర్యపోయిందేమో మనకు తెలీదు గానీ, బాబా ఆదేశం, తన ప్రియతముని యొక్క ఆదేశం అది. ఏదైతేనే అంటూ ఆమె హ్మ్, ఎంతో బాధ్యతాయుతంగా ఆ బాతులను సంరక్షించింది. అంటే ఆ బాతులకి ఏ విధమైనటువంటి ఆహారాన్ని పెట్టాలి, తర్వాత దానికి డాక్టర్ కోర్స్ ఏం చదవక్కర్లేదు. కానీ ఆయన దానికోసం అంటే ఆ పనిపై నియోగించారు ఆమెను. ఎలాంటి ఆహారం పెట్టాలి? ఎలాంటి అంటే సమతుల్య ఆహారం అంటారు కదా! ఎలాంటి డైట్ ఇవ్వాలి వాటికి? వాటిని ఎలా బలంగా పెంచాలి? దీని మీదే దృష్టి పెట్టి ఎంతో జాగ్రత్తగా బాబా ఆదేశాన్ని నిర్వహించింది. ఆ సమయంలో ఇంకా ఆవిడకి నేను డాక్టర్‌ని అనే విషయం పూర్తిగా మర్చిపోయింది. అప్పటి వరకు తీసుకొచ్చారు బాబా. అలా మరిచిపోయేలా చేశారు. ఇప్పుడు అంటే ఆవిడ ఆ స్టేజ్ అయిపోయింది. అంటే తన మనసులో ఏమాత్రము గర్వం తొంగి చూస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో
బాబా ఆమెకు అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు. తర్వాత మాత్రం నిరంతరాయంగా ఆమె బాబా సేవలో నిమగ్నమైంది. బాబాకు ఎలాంటి అనారోగ్యం ఉన్నా ఆయ ఆయన ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ఇవన్నీ ఆలోచించి ఇచ్చేది. అలాగే మణి, మెహ్రా ఇలా స్త్రీ మండలి వాళ్ళు, అలాగే పురుష మండలి వాళ్ళకి కూడా ఏదైనా అవసరమొస్తే వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఇచ్చేది. అలా నిరంతరాయంగా బాబా ఆరోగ్యము, అలాగే మండలి వారి ఆరోగ్యము చూసుకుంటూ తీరిక లేకుండా ఉంది. మణి ఎప్పుడూ కూడా ఈ గోహెర్ కొంచెము బిడియస్తురాలు. చాలా సిగ్గుపడే మనస్తత్వం. అలాగే తొందరగా ఏదీ తేల్చుకోలేదు. అంతా డైలమా. అలా దైవీ మానవుని సేవలో గోహెర్ ఒక డాక్టరుగా ఆమెలో ఆ తర్జన భర్జన ఎలా ఉండేదో మణి చెప్తూ ఉండేది. గోహెర్ బాబా వ్యక్తిగత డాక్టర్. ఆమెను బాబా ఎప్పుడూ బిజీగా ఉంచేవారు. ఏమాత్రము తీరిక లేకుండా ఉంచేవారు. డాక్టర్‌గానే కాకుండా ఆవిడకు ఇతర బాధ్యతల్ని కూడా అప్పగించేవారు. పురుష మండలికి, స్త్రీ మండలికి మధ్య ఒక వారధిగా కూడా పనిచేసింది. అంటే పురుష పురుష మండలి వైపు స్త్రీలెవ్వళ్ళు కూడా వెళ్లరు. కానీ గోహెర్ మాత్రం బాబా యొక్క ఆదేశాలని తీసుకుని పురుష మండలి వారికి చెప్పేది. అలాగే బాబా వస్తున్నారని వాళ్ళకి తెలియజేసేది. లేదా బాబా పురుష మండలి వారి దగ్గర ఉన్నప్పుడు గోహెర్‌ని పిలవగానే వెళ్ళి బాబా ఆదేశాల్ని అనుసరించేది. ఇలా ఆమెను పూర్తిగా బిజీగా ఉంచేశారు. నిజానికి ఏదైనా మనకి ఆటంకాలు వచ్చినప్పుడు బాబా యొక్క ప్రెజెన్స్‌ని బాగా గుర్తుకు వస్తూ ఉంటుంది. ఏంటి బాబా! ఇలా జరిగిందేమిటి? ఇలా మనము ఆయన ప్రెజెన్స్‌ని తలుచుకుంటూ ఉంటాం. బాబాతో ఏ పని కూడా ఇంటరప్షన్స్ లేకుండా జరగదు. మణి చెప్తోంది. ఏ పనైనా సరే కొంచెం కష్టపడాలి. సులభంగా బాబా పని మాత్రం పూర్తవ్వదు. మనకి ఇప్పుడు కూడా చూడండి ఏదైనా మనము బాబా కార్యక్రమం మొదలుపెట్టుకున్నామంటే కొన్ని ఇంటరప్షన్స్ వస్తూ ఉంటాయి. దాన్ని అధిగమించి మనము ముందుకు వెడుతూ ఉంటాం. అలా ఏ పనైనా సరే అనేక అడ్డంకులు వస్తూ ఉంటాయి. అలా అవి లేకుండా అది పని పూర్తవ్వదు అంటూ మణి చెప్తోంది. పుస్తకం ఓపెన్ చేసినప్పుడు ఎవరో వస్తారు. లేకపోతే బాబా పిలుస్తారు. లేదా బాబా ఈ పని చేయమంటున్నారు అంటూ ఇలా మండలి వారందరికీ కూడా ఇది ఇదే సిట్యుయేషన్ ఉంటుంది. ఏ పనైనా సరే బాబా ఇచ్చిన పని గానీ, బాబా కోసం చేసే పని కానీ ఏది సులభంగా అయిపోదు. అందువలన గోహెర్ తన మెడికల్ జ్ఞానాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉండేది కాదు. ఎందుకు అంటే విపరీతమైనటువంటి పని ఒత్తిడి. ఒక పక్కన బాబా ఆరోగ్యం చూసుకోవాలి, లేదా మండలి వారికి ఏదైనా అనారోగ్యం వస్తే చూసుకోవాలి. ఈ పురుష మండలి వారి వైపు ఏదైనా మెసేజ్ పంపించాల్సుంటే బాబా పంపించేవారు. తొందరగా వెళ్ళొచ్చేయమనేవారు. ఏమిటి ఇంతసేపనేవారు. ఇలా ప్రతి నిమిషము కూడా ఆవిడ ఈ డాక్టర్‌గానే కాకుండా ఒక మెసెంజర్‌గా కూడా ఆవిడ పూర్తిగా బిజీగా ఉండేది. నిజానికి ఆ రోజుల్లో మరి ఎప్పటికప్పుడే ఇప్పుడు డాక్టర్‌లవనివ్వండి, ఏదైనా ఎవరైనా ఐటీ వాళ్ళు కానీ, ఏదైనా వృత్తిపరమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నప్పుడు, ఏ రోజు అప్‌డేట్స్ అప్పుడు వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. డాక్టర్‌లైతే వాళ్ళ మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఆ రోజుల్లో అంటే కొత్తగా వచ్చినటువంటి మందులు తెలుస్తూ ఉంటాయి. ఏదైనా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అదే కనుక ప్రాక్టీస్ లేకుండా ఉండిపోయినప్పుడు వాళ్ళకి బయట ప్రపంచం, అలాగే మెడికల్ ప్రపంచం గురించిన అవగాహన అంత ఎక్కువగా ఉండదు. లేకపోతే మెడికల్ జర్నల్స్ చదువుతారు. లేదా మీటింగ్స్‌కి అటెండ్ అవుతారు. లేదా నలుగురితో మీట్ అయినప్పుడు కొత్తగా వచ్చినటువంటి మందుల పేర్లు తెలుస్తాయి. లేదా కొత్త ఇన్వెన్షన్స్ తెలుస్తాయి. అలాగే ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్ వస్తారు. వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తారు కొత్త మందులు. ఇలాగా ఉంటుంది. కానీ గోహెర్‌కి మాత్రం ఆ అవకాశం లేదు. ఎందుకు అంటే ఒక మారుమూల మెహరాజాదులో ఒక ఆశ్రమంలో ఉంటోంది.
కాబట్టి కొత్తగా వచ్చిన మందుల గురించి, టెక్నాలజీ గురించి, బయట మెడికల్ ప్రపంచంలో ఏం జరుగుతోందో, అక్కడ జరిగే పురోభివృద్ధి గురించి ఏమీ తెలిసే అవకాశం ఆమెకు లేదు. తెలుసుకునే తీరిక కూడా ఉండేది కాదు. బాబా ఆమెకు చదువుకునే అవకాశం కూడా ఇచ్చేవారు కాదు. జర్నల్స్ తెప్పించుకుని చదువుకునే అవకాశం గూడా ఇచ్చేవారు కాదు. అయినా బాబా ఆమెతో "గోహెర్ నాకేం చెయ్యబోతున్నావు? నాకిలా ఉంది. నాకస్సలు బాగోలేదు. నాకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నాకలా ఉంది" అని చెప్తూ ఉండేవారు. ఆమె మెడికల్ పరంగా ఆమె ఏం చేసినా అది బాబాకు వర్కౌట్ అవ్వటం లేదు. అంటే తనకున్న పరిజ్ఞానంతో, తాను చదువుకున్నటువంటి చదువుతో బాబాకు ట్రీట్మెంట్ ఇచ్చేది. ఇది వేసుకుంటే తగ్గుతుంది బాబా, ఇది వేసుకుంటే తగ్గుతుంది అంటే, ఆయనకేమీ పని చేసేది కాదు. అందువలన ఆమె చాలా యాంగ్షియస్‌గా ఉండేది. ఇదేమిటి? నేను సరిగ్గానే ఇస్తున్నానా? నేను సరిగ్గానే నా హ్మ్. ఉద్దేశం ప్రకారం బాబాకు సరైనటువంటి మెడిసినే ఇస్తున్నానే, ఎందుకు పనిచేయటం లేదు? నిజానికి ఇక్కడ సూత్రధారుడు ఆయన. వెనకాతల ఉండి నడిపించేది ఆయనే. మనము బాబ్జీ గారి పాటలో పాడుకుంటూ ఉంటాం. నడిచేది మేము, నడిపించేది నీవు, పలికేది మేము, పలికించేది నీవు అంటూ. అలాగా అసలైనటువంటి లీలా నాటక సూత్రధారుడు ఆయన. అలాంటి ఈ నాటకంలో అందరూ కూడా పాత్రధారులు. నడిపించేది ఆయనే వెనకాతల ఉండి. కానీ ఎవరికి వాళ్ళు నేను అనేటటువంటి ఆ భావన మాత్రం తప్పకుండా ఉంటుంది. ఎందుకు అంటే ముఖ్యంగా గోహెర్ బాబా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిరక్షించే బాధ్యత ఆమె మీద ఉంది కాబట్టి, ఆమె బాబాకిచ్చినటువంటి మందులు పని చేయకపోతే తల పట్టు కూర్చునేది. యాంగ్షియస్‌గా ఉండేది. ఏమిటి నేను నిజంగా బాబా మంచి మందిస్తున్నానా లేదా? నాకున్న పరిజ్ఞానంతో నేను ఆలోచిస్తున్నాను కదా! సరిగ్గానే ట్రీట్ చేస్తున్నానా? ఎలా చెయ్యాలో అదే చేస్తున్నానా? ఆయన భోజనం అంటే డైట్ సరిగ్గానే ప్రిస్క్రైబ్ చేస్తున్నానా? ఇది నిజంగా ఆయన శరీరానికి తగినటువంటి మందేనా? ఇలా పాపం ఎంతో ఆలోచిస్తూ ఉండేది. అంతేకాకుండా ఏమిటో పెద్ద గందరగోళంగా ఉంది. నేనేం చెయ్యగలను బాబా కోసం అంటూ తాపత్రయపడేది. అందువలన తను కరెక్ట్‌గా ట్రీట్‌మెంట్ ఇస్తున్నానా? లేదా? కన్ఫర్మ్ చేసుకోవాలని కోరిక మాత్రం ఆమెలో ఉంది. నిజానికి ఎప్పుడైతే ఎవరైనా సరే బాబా దగ్గర ప్రేమికులు కానివ్వండి, మండలి వారు కానివ్వండి, మనమైనా ఏదైనా సరే బాబా పట్ల ఎంతో ఆతృతగా మనం చేసే పని అవ్వకపోయేటప్పటికీ మనకి నిరాశ కలుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా నిస్సహాయతకు గురవుతాం. అంటే హెల్ప్‌లెస్. నేను చేసేదంతా చేశాను. మిగిలిందంతా నీ ఇష్టం అంటూ బాబా మీద పెడుతూ ఉంటాం. నిజానికి బాబాతో నివసించే వాళ్ళ మండలి జీవితాలు అలాగే ఉండేవి. మణి అంటోంది. ఎవరైనా పర్వాలేదు. ఎంత గొప్ప డాక్టరైనా, ఎంత గొప్ప వంట మనిషైనా, ఎంత గొప్ప పెయింటరైనా, ఒక గొప్ప రైటరైనా, ఎవ్వరైనా పర్వాలేదు. నిస్సహాయులుగా మారి బాబా మీద పూర్తిగా ఆధారపడిపోయినప్పుడు ఇంకా ఆయన చక్రం తిప్పడం మొదలుపెడతారు. అలా ఉంటుంది ఆయనతో పని. అందువలన ఆయన కృపతోనే పనులు జరుగుతాయి. ఇది మాత్రం అండర్‌లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం. ప్రతి వేసవిలోనూ బాబాతో పాటు గురుప్రసాద్‌లో స్త్రీ మండలి వాళ్ళందరూ కూడా ఉండేవారు. గోహెర్ పూనా వెళ్ళినప్పుడల్లా బాబాకు ఎక్స్‌రేలు తీయించడము, బ్లడ్ టెస్టులు చేయించడము ఇవన్నీ కూడా చేస్తూ ఉండేది. అంతేకాకుండా ఆహ్, ఒక ఎవరినైనా ఒక మంచి డాక్టర్‌ని సంప్రదించి బాబాకు తానిచ్చేటటువంటి ట్రీట్‌మెంట్ సరైందా లేదా కనుక్కోవాలని మాత్రం పెద్ద డౌట్ ఆమెకు ఉంది. నేనిచ్చేది కరెక్టా? కాదా? ఇది గొప్ప డాక్టర్ ద్వారా తెలుసుకుంటే, అప్పుడు ఆవిడకి స్థిమితం ఏర్పడుతుంది. హమ్మయ్య! నేనిచ్చేది మంచి ట్రీట్మెంటే అంటూ ఆవిడ ముందుకు వెళ్ళడానికి ఉపకరిస్తుంది. అలా పూనాలో ఉన్నప్పుడు ఆహ్, బాబాకి ఎలాగైనా సరే ఒక గొప్ప మంచి డాక్టర్‌ని పిలిచి, తానిచ్చే ట్రీట్మెంట్ సరైందా? లేదా? అని తెలుసుకోవాలని చాలా అనుకుంటోంది. మెహ్రాజాద్‌లో అలా
ఉండగా అలాంటి అవకాశం లేదు. చాలా దూరంగా ఉంటాయి హాస్పిటల్సు. లేకపోతే నగరు రావాలి. కాబట్టి అక్కడికి వచ్చి బాబాని చూసి, అలాగే బాబాకి ఆవిడిచ్చే ట్రీట్‌మెంట్ చూసి బావుంది అనేటటువంటి చెప్పే డాక్టర్లు ఎవరు ఉండరు. అందువలన పూనాలో బాబా బాబాతో వచ్చినప్పుడు ఎక్స్‌రే తీయించడము, టెస్ట్‌లు చేయించడము ఇలాంటివి చాలా సులభంగా జరుగుతూ ఉండేవి. అలా గురుప్రసాద్‌లో ఉన్న ఆ సమయంలో బాబా మళ్ళీ గోహర్‌ని పిలిచి, "గోహర్, నా ఆరోగ్యం చాలా వరసయిపోయింది. అంటే చాలా హ్మ్, బ్యాడ్‌గా ఉంది. ఏమాత్రము నాకు ఓపిక లేదు. నేను ఈ పనిని అంటే నేను తలపెట్టబోయే పనిని ఎలా చెయ్యగలనో నాకు తెలియకుండా ఉంది." ఇలా అనడం మొదలుపెట్టారు. గోహెర్ ఏం చేస్తుంది పాపం, బాబా ఆహ్, ఒక మంచి గొప్ప డాక్టర్‌ని అంటే పూనాలో ప్రసిద్ధి పొందిన ఒక డాక్టర్‌ని పిలిస్తే బావుంటుంది బాబా. అలా పిలుద్దాం అనుకుంటున్నాను బాబా అని చెప్తుంది. అప్పుడు బాబా అంటారు, "డాక్టరా? ఎవరా డాక్టరు? నా ఆరోగ్యం ఏం చూసుకుంటారు? ఇది నా వర్క్. నాకే నాకే డాక్టరు అక్కర్లేదు. నాకు నువ్వే చికిత్స చెయ్యి" అని గట్టిగా చెప్పారు. ఇంకా ఆవిడ ఏమంటుంది, "యెస్ బాబా. యెస్, యెస్" అంటూ అలాగే చేస్తా. కానీ నేనిచ్చే ట్రీట్‌మెంటు కరెక్టో కాదో, పని చేస్తోందో లేదో తెలీదు. ఎందుకంటే చాలా మందులు నీకు ట్రై చేశాను. నేను హెల్ప్‌లెస్ అయిపోయాను. నిస్సహాయురాలిగా మిగిలిపోతున్నాను. లేటెస్ట్‌గా వచ్చినటువంటి విధానాలు నాకు తెలియవు. ఎవరినో ఒకరిని కన్సల్ట్ చేయాలి బాబా. నా కోసం ఒప్పుకో అంటూ ఆయన్ని బతిమిలాడింది. ఇలా చాలా సేపు ఇద్దరు డిస్కస్ చేసిన తర్వాత చివరకు బాబా సరే డాక్టర్‌ని పిలువు అన్నారు. మంచి పేరున్న డాక్టర్ ఎవరు అంటే డాక్టర్ గిల్డే. అతడు ఒక పార్సీ జొరాస్ట్రియన్. ఆ డాక్టర్‌ని పిలవడానికి, కన్సల్ట్ చేయడానికి గోహెర్ ఫోన్ చేసింది. ఇక్కడ ఆవిడ యొక్క సహజం సహజమైనటువంటి స్వరం గురించి మణి చెప్తోంది. స్త్రీ మండలి వారందరికీ గోహెర్ సాఫ్ట్‌గా మాట్లాడడమే తెలుసు. అంటే చాలా నెమ్మదిగా, సౌమ్యంగా మాట్లాడడమే వీళ్ళకి తెలుసు. చాలా జెంటిల్‌గా ఉండేది. ఆమెలో 3 రకాలైనటువంటి గొంతులు, స్వరాలున్నాయి. ప్రతిరోజు మాట్లాడే మాటలు ఒక రకమైతే, ఏదైనా విషయంలో కోపం వచ్చినప్పుడు, లేదా ఇతర ఫాస్ట్‌గా ఎవరి మీదైనా కోపం వచ్చి గట్టిగా మాట్లాడేటప్పుడు మరొక స్వరాన్ని ఉపయోగిస్తుంది. ఇతర డాక్టర్లతో మాట్లాడేటప్పుడు చాలా మధురంగా, వినయంగా యెస్ డాక్టర్, నో డాక్టర్, ఆఫ్ కోర్స్ డాక్టర్ అంటూ ఆవిడ వాయిస్‌లో ఈ మాటలు వినిపించేదిట. అంటే 3 రకాలైనటువంటి గొంతుల్ని అంటే ఆ మాడ్యులేషన్ మారుస్తుంది అంటూ మణి చెప్తోంది. ఈ గురుప్రసాద్‌లో ఒక ఫోనుంది. ఆ ఫోను ఒక పెద్ద గదిలో ఉంటుంది. ఆ పెద్ద గదిలో ఖాళీగా ఉంటుంది. అందులో ఎవ్వరు ఉండరు. దానికి 2 వైపులా అటునుంచి వచ్చేయడానికి, ఇటునుంచి వెళ్ళడానికి కూడా మార్గం ఉంటుంది. తలుపులుంటాయి. అది అటు స్త్రీ మండలి వారికి, ఇటు పురుష మండలి వారికి మధ్యలో ఉన్నటువంటి పెద్ద గది. అందులో టెలిఫోనుంటుంది. ఎవరు కూడా ఉండరు. కానీ అటునుంచి ఇటు, ఇటునుంచి అటు వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు మాత్రం వస్తూ ఉంటారు, వెడుతూ ఉంటారు. ఎవరైనా అటెళ్ళినప్పుడు, ఇటెళ్ళినప్పుడు ఆ గది నుండే వెళ్ళాలి. గోహెర్ ఆ గదిలో బాబా కొరకు అపాయింట్‌మెంట్ అడగడానికి డాక్టర్ గిండేకి సారీ డాక్టర్ గ్రాంట్ డాక్టర్ గ్రాంట్‌కి కాల్ చేయడానికి కూర్చుంది. అక్కడే ఫోనుంటుంది కాబట్టి, ఆ ఫోన్‌లో డాక్టర్ గ్రాంట్‌ని కాల్ చేస్తోంది. ఆ సమయంలో ఇంగ కాల్ స్టార్ట్ చేసింది.
అక్కడ డాక్టర్ ఎత్తాడు. మణి ఇక్కడ గోహెర్ మాట్లాడుతోంది. ఆ సమయంలో మణి ఆ గదిలోంచి ఎవరో ఏదో ఎరుచితో మాట్లాడడానికో, దేనికో అట్నుంచే వెళ్తుంది. అప్పుడు డాక్టర్‌తో మాట్లాడడం ఎంతో వినయంగా, సౌమ్యంగా, "యెస్ డాక్టర్, అఫ్‌కోర్స్ డాక్టర్" అంటూ నెమ్మదిగా గోహెర్ గొంతు వినపడింది. మణి లోపలికి వెళ్ళినప్పుడు తలుపు కొంచెం కిర్రుమని శబ్దం చేసింది. గోహెర్ తన చేత్తో ఫోన్‌ని మూయకుండానే మరో స్వరంతో, అంటే ఆమెకు 3 స్వరాలని చెప్పింది గదా! కొంచెం కోపం వచ్చింది. "ఎందుకు మీరంతలా అలా శబ్దం చేస్తారు? బాబా ఆరోగ్యం గురించి అతి ముఖ్యమైన కాల్ చేస్తుంటే ఏమీ పట్టదు మీకు. ఎందుకు అర్థం చేసుకోరు?" అంటే గట్టిగా అంది. మణి మెల్లగా ఇంకేం మాట్లాడదు కదా! కోపంలో ఉంది. అందులో ఫోన్‌లో ఉంది. కాబట్టి మణి మెల్లగా అటువైపు వెళ్ళిపోయింది. మళ్ళీ గోహెర్ తన డాక్టర్ వాయిస్‌ని పెట్టి ఎంతో సౌమ్యంగా డాక్టర్‌తో మాట్లాడుతోంది. అలాగే డాక్టర్, పర్వాలేదు డాక్టర్, యెస్, యెస్ అంటూ సంభాషణ కొనసాగించింది. ఈలోగా నాజా వచ్చింది అటువైపు. అంటే కిచెన్‌లో పని మీద, ఏదో పని మీద వెడుతూ అటొచ్చింది. టకటకా శబ్దం చేసుకుంటూ వచ్చింది. తలుపు కూడా శబ్దమైంది. గోహెర్ ఫోన్‌లో ఉంటూనే నాజాతో, "ఎవరు కొంచెం సేపు కూడా కామ్‌గా ఉండలేరా? నేను ముఖ్యమైన పని ఫోన్ చేసుకుంటున్నాను కదా!" మళ్ళీ డాక్ మళ్ళీ అంటుంది డాక్టర్‌తో, "సరే డాక్టర్, నేను పూర్తిగా మీతో ఏకీభవిస్తున్నాను. థాంక్ యూ డాక్టర్" అంటూ మామూలుగా అంటూ నాజాని మాత్రం తిట్టిపోసింది. ఇలా 3 రకాలైనటువంటి గొంతుల్ని మారుస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా నమ్మలేకపోయారు స్త్రీ మండలి వారు. ఆమె డాక్టర్ వస్తున్నారని, ఆయన అపాయింట్‌మెంట్ తీసుకుంది. ఆయన వస్తున్నారు. వెంటనే ఒక డాక్టర్‌గా తాను చేయవలసినటువంటి పనులన్నీ చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా ఒక డాక్టర్‌ని, మరొక డాక్టర్‌ని కలిసినప్పుడు కొంచెం సెన్స్ ఉండాలి గదా! కాబట్టి సరిగ్గా డ్రెస్ వేసుకోవాలి అంటూ, సాధారణంగా మనందరికీ తెలుసు. ఈ స్త్రీ మండలి వారు ఇంట్లో మామూలు దుస్తులు ధరించేవారు. మెహరాజాద్‌లో కానీ, గురుప్రసాద్‌లో కానీ, ఏదైనా ఆ దర్శన కార్యక్రమాల్లో అలా వాళ్ళు మంచి దుస్తులు ధరించేవారు. ఇప్పుడు డాక్టర్‌ని కలవాలి అన్నప్పుడు ఈవిడ చీర కట్టుకోవడం మొదలుపెట్టింది. టైం లేదు. అయినా గబగబా చీర కట్టుకొని రెడీ అయిపోయింది. ఆశ్రమంలో బాబాను చూసుకుంటున్నప్పటికీ, ఆమె ఒక డాక్టర్‌గా కాక, అక్కడ ఒక సేవకురాలు. బాబా దగ్గర ఒక సేవకురాలు. కానీ ఇప్పుడు ఒక డాక్టర్‌గా ఉండే ఛాన్స్ వచ్చింది. సమయం లేకపోయినా చక్కగా చీర కట్టుకుంది, రెడీ అయిపోయింది. చాలా కంగారుగా ఉంది. అంటే ఒక డాక్టర్ వస్తున్నాడు, ఆయనతో బాబా విషయం ఏం చెప్పాలి? తానిచ్చేటటువంటి ట్రీట్మెంట్ కరెక్ట్‌గా ఉందా? లేదా? ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంది. బాబా కూడా డాక్టర్‌ని రిసీవ్ చేసుకునేందుకు సిద్ధంగా ఒక పేషెంట్‌లాగా కూర్చుని ఉన్నారు. బాబా మళ్ళీ లేచి హాలు చివర నిలబడి ఉన్నారు. గోహెర్ కూడా బాబా దగ్గర నిలబడి ఉంది. ఇంకా కారు రాలేదు. డాక్టర్ కారు రాలేదు. అప్పుడు బాబా అంటున్నారు, "యూ నో గోహెర్, నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు" అన్నారు. ఆమె, "యెస్ బాబా, యెస్, డాక్టర్ వస్తున్నారు. డోంట్ వర్రీ" అన్నట్లుగా చెప్పింది. సాధారణంగా పేషెంట్స్ ఎవరైనా హ్మ్, నేను ఈ బాధ భరించలేకపోతున్నాను అంటే, ఇంకెంత డాక్టర్ వచ్చేస్తారు అని చెప్తాం. అలాగా బాబా కూడా ఆహ్, నాకస్సలు బాగోలేదు అన్నారు. గోహెర్ కూడా, "లేదు పర్వాలేదు బాబా, వచ్చేస్తారు, డాక్టర్ వస్తున్నారు" అని చెప్పింది. డాక్టర్ కారు వచ్చి గుమ్మం ముందు, గురుప్రసాద్ ముందు ఆగింది. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై. రేపేం జరిగిందో తెలుసుకుందాం. సారీ, సోమవారం.